ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావా? అన్న చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది చిన్న అది చిన్న చేశాను కానండి అంత హిట్ అవ్వలే. హ్మ్. దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందామని 4 నెలలు గ్యాప్ తీసుకున్నాక 'బొబ్బిల్ రాజా' వచ్చింది సార్. హ్మ్. సడన్‌గా రామానాయుడు గారిది, వెంకటేష్. ఓకే. ఫస్ట్ టైమ్ కామెడీ దాంట్లోనే. హ్మ్. అది సూపర్ డూపర్ హిట్ హ్మ్. 'బొబ్బిల్ రాజా' అనే సినిమా. హ్మ్. హ్మ్. ఇంక అప్పుడు మనకి కామెడీ చేసేవాళ్ళు ఎవరున్నారంటే శుభలేఖ సుధాకర్ గారు, మా సుధాకర్, సుధాకర్ గారు. మా సుధాకరు, బ్రహ్మానందం, బాబు మోహన్ అందరూ ఆళ్ళు స్టార్టింగ్ వేరే పీరియడ్. ఆళ్ళు మేమందరం ఒకేసారి అవును. వచ్చింది. ఇంకా ఆ మూసలో కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి ఒక 5, 6 ఏళ్ళు. వచ్చినా రాకపోయినా ఏదో పిచ్చ కామెడీ చేసి, నన్ను కూడా ఏమనేవారంటే ఇప్పుడు మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా, బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజ గారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ఆడిని అనుకున్నాం కట్టుకుని అలా చేయమంటే మనకేమో ఇమిటేషన్ రాదు. అవును. అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక 5, 6 ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి విలన్‌లోకి వచ్చామండి. హ్మ్. కొన్నిసార్లు కామెడీ విలను, సిన్సియర్ విలన్ ఇచ్చా. ఎప్పుడైతే 'కృష్ణవంశీ' నాకు కాంబినేషన్ కుదిరిందండి, తన దగ్గర చేసిన 10 సినిమాలు నాకు ఆర్టిస్ట్‌గా గుర్తింపు వచ్చినాయి. బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ వచ్చినాయి. బ్రహ్మాండ అలాగే 'ఎస్వి కృష్ణారెడ్డి' గారి సినిమాలు కూడా సూపర్. అన్ని రకాల క్యారెక్టర్లు వేశాను. దాన్ని 'ముత్యాల సుబ్బయ్య' గారు, 'రాఘవేంద్రరావు' గారిని అక్కడి నుంచి వేరే చాప్టర్ అది. వేరే చాప్టర్ అది. నాకు మనం జనరల్‌గా అసలు నువ్వు ఈ ఎవరితో రాజకీయాలు గాని, ఇది గాని అందరితో బాగుండే మనిషివి కదా నువ్వు. అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకెళ్ళావు నువ్వు మధ్యలో? బీజేపీలోనో ఏదో చేరినట్టున్నావు కదా! బీజేపీలో నేను ఎప్పుడు చేరలేదన్నయ్య. హ్మ్. నేను 30 ఇయర్స్ నుంచి బీజేపీలోనే ఉన్నాను. వేరే పార్టీ దేంట్లోకి 30 ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా! అవునండి. ఒక పొలిటికల్ పార్టీ గట్టా పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కాదు అప్పట్లో. ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదు. కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోయావు. అది కృష్ణరాజు గారు ఎంపీగా నరసాపురం నిలబడ్డారండి. ఆ! ఆయన ఆపోజిట్ మన విజయ్ బాబురాజు. ఆ! సరే ఇప్పుడు కృష్ణరాజు గారు ఏమన్నారంటే 'విధాత' సినిమా అయిపోయాక శివాజీ నీకు ఒక 10 రోజులు గ్యాప్ ఉంటే నాతో తిరగరా కొంచెం. హ్మ్. నువ్వు భీమవరమే కదా! వచ్చన్నారండి. ఇదంతా ఇప్పుడంటే 88, 89 ఆ టైం అనుకుంటాను. హ్మ్. ఆ ఎలక్షన్‌లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి, నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఓకే. అవును. ఓ చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి ఆ! అని. అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. చిన్నప్పుడు హ్మ్. భీమవరం మాకు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ భీమవరంలో బాగా ఉండేది. చేసావు. ఓకే. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. హ్మ్. అదయ్యాక నువ్వు ఎలక్షన్‌లో ఓడిపోయారు. నెక్స్ట్ మళ్ళీ నెగ్గారు. నెక్స్ట్ మళ్ళీ ఎళ్ళామండి. ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. హ్మ్. నాకు కిషన్ రెడ్డి గారు అడికమెట్లో పరిచయం చిన్నప్పుడు. హ్మ్. హ్మ్. దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్‌గా. యాక్టివ్‌గా ఉన్నాను. యాక్టివ్‌గా అంటే ఏంటంటే ఉట్టేప్పుడు ఆఫీస్‌కెళ్ళను. వాళ్ళెవ్వరిని కలవనండి. హ్మ్. ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో మాత్రం నాకిష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచుంటే అక్కడికెళ్ళి క్యాన్వాసింగ్ చేసి రావడం తప్పితే క్యాన్వాసింగ్ చేసావు. దాని మించి ఏమి లేదు. హ్మ్.